2024 లోక్సభ ఎన్నికలపై బీజేపీ అధిష్టానం ఫోకస్ పెట్టింది. ఈ ఎన్నికల్లో 50% ఓట్లు సాధించే లక్ష్యంతో ప్రణాళికలు సిద్ధం చేస్తోంది బీజేపీ. ఈ నేపథ్యంలో జనవరి 1 నుంచి రామమందిర ఉత్సవాల ప్రచారం చేయనుంది. దేశవ్యాప్తంగా ఇంటింటికి వెళ్లి 10 కోట్ల కుటుంబాలను కలవనున్నారు బీజేపీ నేతలు. రామమందిర దీపోత్సవం కార్యక్రమంలో పాల్గొనేలా ప్రోత్సహిస్తూ ఈ ప్రచారాన్ని ఎన్నికలకు ఉపయోగపడేలా వినియోగించుకోనుంది. ఇక ఇదే అంశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ ని ఢిల్లీ నుంచి మా ప్రతినిధి వెంకటేష్ అడిగి తెలుసుకుందాం. వెంకటేష్, 2024 ఫిబ్రవరిలో లోక్సభ ఎన్నికల షెడ్యూల్ వెలువడబోతుంది. ఆ నేపథ్యంలో ఎన్నికల్లో మరోసారి హ్యాట్రిక్ విజయం సాధించాలనే దిశగా బీజేపీ ప్రణాళికలు రచిస్తుంది. అందులో భాగంగా గత 2 రోజుల పాటు బీజేపీ ప్రధాన కార్యాలయంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అధ్యక్షతన బీజేపీ పదాధికారుల సమావేశం జరిగింది. ఈ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. మొదటిది రామమందిర ప్రారంభోత్సవం వచ్చే నెల 22వ తేదీన ఉన్న నేపథ్యంలో అంతకంటే ముందే దేశవ్యాప్తంగా ఈ రామమందిర నిర్మాణానికి సంబంధించినటువంటి ప్రచార కార్యక్రమాన్ని ఉధృతం చేయాలి. అలాగే దీపోత్సవ కార్యక్రమాలు కూడా ఆయా నియోజకవర్గాల్లో చేయాలని పార్టీ పిలుపునిచ్చింది. సో వీలైనంతగా ఈ రామమందిర నిర్మాణం అనే అంశం ద్వారా వీలైనంత పొలిటికల్ మైలేజ్ తీసుకోవాలని బీజేపీ భావిస్తుంది. అందులో భాగంగానే ఈ కార్యక్రమాన్ని ఒక ప్రధానమైనటువంటి ఎజెండాగా మార్చబోతుంది. ఇప్పటికే ఈ హిందీ రాష్ట్రాలైనటువంటి మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్గఢ్ లలో బీజేపీ హ్యాట్రిక్ విజయాలు సాధించిన నేపథ్యంలో ఇదే ఊపుతో వచ్చే లోక్సభ ఎన్నికల్లో కూడా హ్యాట్రిక్ విజయం సాధించి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తిరిగి ప్రధాని అయ్యే దిశగా బీజేపీ శ్రేణులన్నీ కూడా పనిచేయాలని పిలుపునిచ్చారు. వీటితో పాటు దాదాపు 100 మంది సిట్టింగ్ ఎంపీలను కూడా మార్చే అవకాశం ఉందనేటువంటి ఒక ప్రచారం జరుగుతోంది. ప్రధానంగా ఎవరైతే పనితీరు బాగాలేదో వరుసగా చాలా సంవత్సరాల నుంచి అదే నియోజకవర్గంలో ఉన్నారో ఇటువంటి వారిని కదిలించి వేరే వారికి సీటు కేటాయించేటువంటి అవకాశం ఉంది. ఇప్పటికే మనం చూసాం మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, రాజస్థాన్ లో చాలా సంవత్సరాల నుంచి సీఎంలుగా కొనసాగుతున్నటువంటి వారందరినీ కూడా మార్చి కొత్త రక్తానికి అవకాశం ఇచ్చింది, కొత్త వారికి బీజేపీ అవకాశం కల్పించింది. అదే పద్ధతిలో ఈసారి చాలా మంది సిట్టింగ్ ఎంపీలను మార్చి కొత్త వారికి అవకాశం ఇవ్వాలనేటువంటి దిశగా బీజేపీ అధిష్టానం ప్రణాళికలు రచిస్తున్నటువంటి పరిస్థితి. అలాగే ఈసారి ఖచ్చితంగా 50% ఓటు బ్యాంకు తీసుకురావడమే లక్ష్యంగా పనిచేయాలని భావిస్తుంది. గత ఎన్నికల్లో కూడా పెద్ద ఎత్తున ఓటు బ్యాంక్ సాధించినటువంటి బీజేపీ అదే ఊపుతో ఈసారి 50% ఓటు బ్యాంకుకు తగ్గకుండా ఆ దిశగా కింది స్థాయిలో బూత్ స్థాయిలో నుంచి పనిచేయాలని, ఆ మేరకు కొత్త ఓటర్లను నమోదు చేయాలని నమోదు చేసేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని కోరుతుంది. వాటితో పాటు ప్రధానంగా యువత, మహిళలు, పేదలు, రైతులు ఈ 4 వర్గాలను లక్ష్యంగా చేసుకొని ఈ 4 వర్గాల కోసమే పెద్ద ఎత్తున ప్రచారం చేయాలి, వారి ఓటు బ్యాంకును సాధించే దిశగా విస్తృతమైనటువంటి ప్రచారం చేయాలనే ఒక టాస్క్ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఇచ్చారు. సో ఈ 4 వర్గాలను టార్గెట్ గా చేసుకొని పెద్ద ఎత్తున ప్రచారం చేసేటువంటి అవకాశం కనబడుతుంది. రైట్ వెంకటేష్, థ్యాంక్ యూ.